నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పరిసరాల పరిశుభ్రత కేవలం అధికారుల విధి మాత్రమే కాదని, అది ప్రతి పౌరుని సామాజిక బాధ్యతని జిల్లా కలెక్టర్ సోమేందర్ పొన్కర్ స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని స్థానిక కోడిరామూర్తి స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి ఆయన ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని స్వయంగా చెత్తను ఏరివేస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను అద్దంలా ఉంచుకోవడం ద్వారానే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని, ఆహ్లాదకరమైన వాతావరణం మనిషి శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. థర్డ్ సాటర్డే కానీ ఈసారి సంక్రాంతి రావడం వల్ల 4వ శనివారం రోజు మన సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గుండు శంకర్ గారు, అలాగే నేను, అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన కోడి రమణమూర్తి స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ డ్రైన్ క్లీన్తో పాటు ఇక్కడ మన ఈ వేస్ట్ క్లీన్ కూడా జరుగుతుంది. మనకి ఈసారి మెయిన్ థీమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ ఫ్రీ శానిటేషన్. అది అంటాం. అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం, కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌజెస్ ఉండిపోవడం, బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం, కొద్దిగా గార్బేజ్ అవైలబుల్ పాయింట్స్ ఉండిపోవడం అలా జరిగింది. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారీగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ ఇది అంతా మనం డిక్లేర్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈరోజు ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా చెక్ చేసుకొని. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం కోడిరామూర్తి స్టేడియంలో గౌరవ కలెక్టర్ గారు, దినకర్ గారు, అలాగే మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ అందరితో కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేపట్టాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేపట్టాం. దీనివల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాలు కానీ అలాగే ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ కూడా చాలా వరకు మనం క్లియర్ చేసుకోగలిగాం. కార్యక్రమంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది, డిఆర్డీఏ ఉద్యోగులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగడంతో జిల్లా కేంద్రం భక్తి పార్వస్యంలో మునిగి తేలింది. 55 రకాలకు పైగా జానపద సాంప్రదాయ కళా రూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కేఆర్ స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి సోమేందర్ పొన్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్ వెంటరాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభయాత్రను వైభవంగా ప్రారంభించారు. శంఖారావాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, ధింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి. డే నైట్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి, సూర్యమహల్, మిల్లి జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. కార్యక్రమంలో అధికార యంత్రాంగం భక్తులతో కలిసి పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు. యాత్ర ఆద్యంతం క్రమశిక్షణతో సాగేలా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. వీరితో పాటు డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. యాత్ర పొడవునా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాద వితరణ చేపట్టాయి. రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనను పండుగ వాతావరణాన్ని తెలిపించాయి. అరసవల్లి రథసప్తమి వేడుకలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఈ ఉత్సవాల నిర్వహణ విధానం భవిష్యత్తుకు ఒక ఆదర్శవంతమైన మార్గదర్శనం కావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎక్కడ చిన్నపాటి పొరపాట్లకు తావు లేకుండా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టిందని తెలిపారు. సామాన్య భక్తులకు క్యూలైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎండ తగలకుండా టెంట్లు, మంచినీరు, పాలు, బిస్కెట్లు వంటి సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భాస్కర క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారిని దర్శించుకుని వెళ్లేలా జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యతనిస్తూ
భక్తులతో సిబ్బంది ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి రాష్ట్ర పండుగను దిగ్విజయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించి రథసప్తమి వేడుకల వైభవాన్ని చాటి చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకల నేపథ్యంలో స్వామివారి అంతరాలయ క్రతువుల దృష్ట్యా శనివారం సాయంత్రం నుంచి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే మహాక్షీరాభిషేకానికి ఆలయాన్ని సిద్ధం చేయాల్సి ఉన్నందున నేటి సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తుల దర్శనాలకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో స్వామివారికి విశేష పూజలు, ఆలయ శుద్ధి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అని, ఆ తరువాతే దర్శనానికి భక్తులను అనుమతిస్తామని, ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని కోరారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన రథసప్తమి మహోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ KV మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రథసప్తమి సందర్భంగా శనివారం రాత్రి నుంచే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున వారి దర్శనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో, సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ స్పష్టంగా ఆదేశించారు. అరసవల్లిలో బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించి విధి నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సమగ్ర దిశానిర్దేశం చేశారు. భక్తుల దర్శనానికి, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ముందుగా భౌగోళిక మ్యాప్ ద్వారా ఆలయం పరిసర ప్రాంతాలు, ఆలయానికి వచ్చే ప్రధాన మార్గాలు, వాహనాలు నిలిపే పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు, క్యూలైన్ల నిర్వహణ విధానం, పాదరక్షలు ఉంచే ప్రాంతాలు, VIP దర్శన మార్గాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ స్థానం తదితర అంశాలను అధికారులకు, సిబ్బందికి వివరించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన ప్రాంతాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. రథసప్తమి బందోబస్తును విజయవంతంగా పూర్తి చేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం అదనపు ఎస్పీలు, DSPలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని కోడిరామూర్తి స్టేడియం శుక్రవారం రాత్రి జనసంద్రమైంది. రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఏర్పాటు చేసిన 5వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వేదికపై ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఒక ఎత్తైతే ఆకాశంలో జరిగిన డ్రోన్ షో జిల్లా ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అంకుర ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన వేడుకలు రాత్రి వరకు నిర్విరామంగా సాగాయి. డైనమిక్ డ్యాన్స్ స్టూడియో యువతను ఉర్రూతలొగించగా లయశ్రీ నృత్య కళానికేతన్, అన్నమయ్య ఆచార్య సేవా ట్రస్ట్, శ్రీ అభినయ నృత్య నికేతన్ బృందాల ప్రదర్శనలు ఆధ్యాత్మికతను పంచాయి. శ్రీకాకుళం మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ సమర్పించిన సూర్య తెల్లానా ఫ్యూజన్ డ్యాన్స్, సూర్యాష్టకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ తనదైన శైలితో స్కిట్లతో నవ్వుల జల్లు కురిపించారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ సింగర్స్ తమ గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధులు చేశారు. జానపద గాయకుడు రమణ బృందం పాడిన పాటలు స్టేడియాన్ని హోరెత్తించాయి. ప్రముఖ యాంకర్ సౌమ్యారావు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకోగా కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేడుకల్లో జోష్ నింపింది. దీనికి తోడుగా లేజర్ అట్మాస్ఫిరిక్ బీమ్ షో స్టేడియం పరిసరాలను ఇంద్రధనస్సులా మార్చివేసింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా కోడిరామూర్తి మైదానంలో ఏర్పాటు చేసిన వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తి, సాంప్రదాయం, కళల సమన్వయంగా సాగిన ఈ వేడుకలు భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంప్రదాయ కళారూపాలు రథసప్తమి ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పోన్కర్, ఎస్పీ KV మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గుడ్డు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, RDOలు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు. ధర్మశాస్త్ర సన్నిధానం ఆధ్వర్యాన ఈరోజు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగగా రక్తదాతల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో వక్తులు మాట్లాడుతూ రక్తదాతలను ముందుగా అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. యువత రక్తదానంపై అపోహలు వీడి విరివిగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా 3 ప్రాణాలు రక్షించవచ్చునని పేర్కొన్నారు. అరసవల్లి రథసప్తమి వేడుకల నిర్వహణలో గతంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లు కూడా ఈసారి పునరావృతం కాకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పణకర్ అధికారులను ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం సన్ రైజ్ హోటల్లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మరికొద్ది గంటల్లో స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అధికారుల బాధ్యతలపై కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సెక్టార్కు కేటాయించిన డీఎస్పీలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తమ సిబ్బందితో కలిసి గ్రూపులుగానే విధుల్లోకి రావాలని, బాధ్యతల మార్పిడి సమయంలో ఎక్కడా ఖాళీలు లేకుండా అంతే గ్రూపుగా వచ్చి బాధ్యతలు స్వీకరించాలని స్పష్టం చేశారు. క్యూ లైన్లలో ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయాలని, ఉచిత లైన్లోని భక్తుల కోసం ప్రత్యేకంగా టీ, పాలు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సర్వీస్ లైన్లను కేవలం అత్యవసర సేవలకే వాడాలని, విధుల్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగి నుంచి కూడా ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకూడదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సెక్టార్ను ఏఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని, భక్తులతో పోలీసులు ఎంతో మర్యాదపూర్వకంగా మెలిగేలా చూడాలన్నారు. భక్తులు ఎంతో భక్తితో వస్తారు, వారి భావోద్వేగాలను గౌరవించాలి, ఎక్కడ తోపులాటలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ తదితర శాఖల అధికారులు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. యూరియాను అవసరానికి మించి వాడటం వల్ల సాగు భూముల సారం కోల్పోయి దీర్ఘకాలంలో నేల బలహీనపడే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ రూపొందించిన మినుము సాగు బ్రోచర్తో పాటు యూరియా మితిమీరిన వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం పెరగడం వల్ల నేలలో అమ్లత్వం పెరిగి సేంద్రియ పదార్థం తగ్గిపోతుందని అన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై ప్రజారోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరించారు. సాంప్రదాయ యూరియాకు బదులుగా రైతులు నానో యూరియాను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే నానో యూరియా వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు. రైతులు తమ పొలాల్లో విచ్చలవిడిగా ఎరువులు వేయకుండా తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. మినుము సాగులో వచ్చే రసం పీల్చు పురుగులు, బూడిద తెగలు, మారక మచ్చలు పురుగు వంటి వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాల ద్వారా రైతులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి త్రినాథస్వామి, ఏడీఏ జగన్మోహన్ రావు, ఏడీ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న రథసప్తమి మహోత్సవాల సందర్భంగా చేపట్టిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తుది స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రతి ఏర్పాటును పక్కాగా అమలు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. డీఎస్పీ వివేకానందతో కలిసి జిల్లా ఎస్పీ ఆలయ పరిసర ప్రాంతాలు, దర్శన మార్గాలు, క్యూ లైన్లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, ప్రసాదం కౌంటర్లు, పాదరక్షలు వించే ప్రాంతాలు, విఐపి దర్శన మార్గాలు, కంట్రోల్ రూమ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు సజావుగా ఉండేలా చూడాలని, క్యూలైన నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా పోలీసు బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, సీసీ కెమెరాల ద్వారా అన్ని ప్రాంతాలపై నిఘా ఉంచాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారికి అవసరమైన మార్గనిర్దేశం అందించాలని, పోలీస్ సిబ్బంది సమన్వయంతో, సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. రథసప్తమి వేడుకలు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో సురక్షితంగా జరిగేలా ప్రతి అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైకాపా శ్రీకాకుళం జిల్లా సోషల్ మీడియా వింగ్ సెక్రటరీగా గుజ్జల అప్పలరాజును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆయనకు పార్టీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సోషల్ మీడియా జిల్లా వింగ్ సెక్రటరీగా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీపీ గొండు రఘురాం, స్థానిక నాయకులు ముంజటి కృష్ణమూర్తిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. అరసవల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకోజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి వేడుకలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. స్పందన న్యూస్ అనంతరం ప్రత్యేక కథనం మీకోసం.
ఇంగువతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఇంగువ భారతీయుల ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక వంటల్లో చాలామంది వేస్తుంటారు. దీంతో వంటకాలను చక్కని రుచి వాసన వస్తాయి. ఇంగువ వేసి వండిన పదార్థాలను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవి ఏంటంటే ఇంగువను ఆహారాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్, పేగుల్లో పురుగులు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్ధకం, డయేరియా, అల్సర్ల వంటి సమస్యలు ఉండవు. ఇంగువలో యాంటీవైరల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శరీరంలో అధికంగా ఉండే మ్యూకస్ కరుగుతుంది. దీంతోపాటు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు నశిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, కోరింత దగ్గు వంటి సమస్యలు ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఇంగువను తీసుకోవడం వల్ల స్త్రీలకు వారి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఋతు సమయంలో అధికంగా రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన రూపం, ముందుగానే ప్రసవ నొప్పులు రావడం వంటి సమస్యలు ఉండవు. దంతాలు, చెవుల నొప్పి ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే కొబ్బరి నూనె, ఇంగువను కలిపి ఆ మిశ్రమాన్ని 2 చుక్కల మోతాదులో చెవుల్లో వేస్తే చెవు నొప్పి తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్ళే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.